సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా మంగళగిరిలో చర్మకార వృత్తిలో ఉన్న కార్మికుణ్ణి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక బీజేపీ నేతలు చెరుకూరి తిరుపతిరావు, మునగాల నాగేశ్వరరావు, దారా అంబేద్కర్, కంతేటి బ్రహ్మయ్య, మేకల లక్ష్మణ్, తుల్లిమిల్లి రామకృష్ణ, జగ్గారపు శ్రీనివాసరావు, నవనీత్ రెడ్డి, రత్నరాజ్, బి నరసింహరావు, చర్మకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా సంత్ రవిదాస్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వారి యొక్క జయంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరి టౌన్లోని మా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు అంబేద్కర్ గారు, అలాగే లక్ష్మణ్ గారు, మన బొక్క నరసింహరావు గారు, కంతేటి బ్రహ్మయ్య గారు వీరి ఆధ్వర్యంలో, అలాగే మండల అధ్యక్షుడైనటువంటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేసుకోవడం జరిగింది. సంత్ రవిదాస్ గారు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. కులాలకు, మతాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. దేశం కోసం, ధర్మం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే దేశం బాగుపడుతుందని చెప్పిన వాళ్ళలో సంత్ రవిదాస్ గారు ఒకళ్ళు. అయితే సంత్ రవిదాస్ 649వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా సంత్ రవిదాస్ గారు ఆనాడు వారు ఇచ్చినటువంటి సంకీర్తనల ద్వారా ఏ విధంగా సమతా శాంతి, ఏ విధంగా స్వరూపాన్ని వారు అట్టడుగు వర్గాల నుంచి ఉన్నటువంటి దారిలో ఉన్నా కూడా ఆ రోజు చమర వృత్తిని కొనసాగిస్తూ వారి సంకీర్తనల ద్వారా సమాజంలో ఉన్నటువంటి బానిస భావజాలాన్ని పోగొట్టి వారు ఆనాటి నుంటే మహా గొప్ప వ్యక్తిగా వారు ఖ్యాతిగాంచారు. శ్రీ రవిదాస్ జీ 15వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఆ కాలంలో ఉన్నటువంటి కులాలలో అసమానతలను తొలగించడానికి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారి సంకీర్తనల ద్వారా, భజనల ద్వారా ప్రజల్లో చైతన్యం లగించి ఒక భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారు. స్వతహాగా చర్మకార కుటుంబంలో పుట్టినటువంటి రవిదాస్ గారు మరి ఎన్నో సంకీర్తనలు, భజనల ద్వారా ప్రజలందరిలో చైతన్యం కలిగిస్తూ సమాజంలో ఉన్న మనుషులందరూ ఒకటే, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మానవ్ ఏక్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఆ రోజుల్లో తను బతికినటువంటి 129 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో మంచి మార్గదర్శనం, బోధనలు చేసినటువంటి వారు. మరి వారిని అనుసరిస్తూ ఆ తర్వాత కాలంలో మీరాబాయి గారు వారికి శిష్యరికం చేశారు. అలాగే సిక్కు మతాన్ని స్థాపించినటువంటి గురునానక్ గారు వారి శిష్యులుగా ఉన్నారు. సంత గురు రవిదాస్ గారి జయంతి వేడుకలు భారతదేశం మొత్తం జరుపుకుంటూ ఉన్నది. ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే ఒక అణగారిన వర్గాల నుండి దేవుడుగా కొలిసేటువంటి కీర్తి ప్రతిష్టలు అప్పగిస్తున్నటువంటి మోదీ గారి ప్రభుత్వం నేడు చర్మకారులను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. చెప్పులు కుట్టే రవిదాస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పుణ్య కార్యము జరుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అట్లానే సంత్ రవిదాస్ గారి మరి స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మరి భారతీయ జనతా పార్టీ రవిదాస్ గారిని బలపరిచింది. మనం కూడా రాబోయే కాలంలో